మేము ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడానికి ఇంత సారాంశం చెప్పాము. యావరేజ్ మీద మనకి ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి 1.35 బిలియన్స్ చనిపోతున్నారు. మన లెక్కలో చూసుకుంటే ప్రతి 4 నిమిషాలకి ప్రతి 4 నిమిషాలకి 10 మంది చనిపోతున్నాం. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మాత్రమే చనిపోవడం జరుగుతుంది. అది హెడ్ ఇంజ్యూరీ. మనం వన్స్ యాక్సిడెంట్ అయ్యిందని అంటే ఒక జీవితం ఎన్వాల్వ్ ఉన్న ఫ్యామిలీ మొత్తం కొలాప్స్, ఇంకా వాళ్ళకి ఏముండదు. అంటే అంత సివియర్ యాక్షన్ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ అయితే ఇందులో యాక్సిడెంట్ అయి కోల్పోయినటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. అది ఎంత చెప్పినా ఏదో చెప్పామని అనుకోవద్దు. బండ గురించి చెప్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సపోజ్ ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అతను కాకి యూనిఫామ్ వేసుకున్నాడు అనుకోండి, ఏ పోలీసు ఏ ట్రాఫిక్ పోలీసు కూడా ఆపాలనుకోడు. అతని దగ్గర లైసెన్స్ ఉన్నా లేకపోయినా, రికార్డ్స్ ఉన్నా లేకపోయినా, అరే అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు అని పట్టించుకోరు. ఎందుకంటే యూనిఫామ్ పర్ఫెక్ట్గా ఉంది. ఆ గ్రావిటీ సిస్టమ్ తలకాయ డ్యామేజ్ అయ్యిందంటే ఇంకా మనకి ఏం చెప్పడానికి ఉండదు. మీరు బెడ్డ మీద అలా పడుకుని ఉంటారు, మీ పిల్లలు మీ భార్య సేవలు చేయలేక ఎందుకురా బతుకు అనేటటువంటి భావనలు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 కొబ్బరికాయలు తీసుకోండి. పీస్ తీసింది జ్ఞానం మీద కొడితే ఏది పగిలిపోతే పీస్ తీయింది కాపాడుతుంది. అలాగే హెల్మెట్ కాపాడుతుంది. మీకు హెల్మెట్ వల్ల ఎంతో మంది బతికిన వాళ్ళు ఉన్నారు. మన తీయగా చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఆర్తనాదాలు గవర్నమెంట్ హాస్పిటల్ మోర్చరీ దగ్గరికి వెళ్ళి ఇంతే తెలుస్తుంది. అయ్యో నా తండ్రి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయాడే, నా కొడుకు హెల్మెట్ పెట్టుకోవడం చనిపోయాడే, హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడు అనేటువంటి భావనలు ఉంటాయి. మనం ఒక సెల్ ఫోన్కి ఎలాగైతే గాడ్ వేసుకుంటున్నామో, ఒక 30 రూపాయలు సెల్ ఫోన్కి 150 రూపాయలు పెట్టి గాడ్ వేసుకుంటాం, పగిలిపోతే మళ్ళీ చేసుకోవాలి. అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా తీసుకురానేటువంటి మన తలకాయ. దానికి ఒక్క 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్తున్నామని కాదు.